మెరుపు కలలు మెరుపు కలలు చూస్తుండగానే పెళ్లి పనులు అన్నీ అయిపోవస్తున్నాయి. 2 రోజుల్లో పెళ్లి. కానీ దాన్ని ఎలా ఆపాలో తెలియడం లేదు. ఇప్పటికైతే రోకళ్ళు దాచిపెట్టాను. ఎలాగో ఈ కార్యక్రమం జరగదు. కానీ తర్వాత ఏంటి పరిస్థితి? విమలా, విమలా! వాసు పెళ్ళేమో గాని ఈవిడిగారి హడావిడి తట్టుకోలేకపోతున్నాను. విమలా, విమలా! పిలిచేది నిన్నే వినిపించటం లేదా? ఏంటత్తయ్య గారు చెప్పండి. అరే ఏంటంటావేంటే? నీకు కొంచెమైనా బాధ్యత ఉందా? ఎక్కడ పనులు అక్కడే పెట్టుకుని ఇంకా ఇక్కడే కూర్చుంటే ఎలా? అయిపోయిందత్తయ్య. ఏంటో చెప్పండి. అరే అలా అంటావేంటే? పసుపు కొమ్ములు దంచుకుని వచ్చిన పసుపుని అబ్బాయి ఇంటి నుండి వచ్చిన పసుపుతో కలిపి పిల్లలకు మంగళ స్నానాలు చేయించాలి. ఎంత పనుందనుకుంటున్నావు? ఇదంతా జరగకుండా ఆపడానికి నేనే రోకళ్ళు దాచిపెట్టానని ఎవరికీ అనుమానం రాకూడదంటే నేను కూడా అందరితో పాటు హడావిడి చెయ్యాలి. ఎలాగూ రోకళ్ళు లేవు కాబట్టి ఈ కార్యక్రమం జరగదు. ఏం ఆలోచిస్తున్నావు విమలా? అవునత్తయ్యా, నేనే మర్చిపోయాను. ఎన్ని పనులున్నాయి. ఉండండి. నిత్య, సంయుక్త, వాసు, నిత్య, రే వాసు, అమ్మా సంయుక్త. ఆంటీ, ఏమైందో చెప్పండి. ఏంటి? అరే అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఇదేమైనా పెళ్ళిళ్ళా? ఈరోజు మన ఇంట్లో పసుపు కొట్టే కార్యక్రమం, తర్వాత మంగళ స్నానాలు. ఏ హడావిడి లేదు. ఎవరికి వారు మీ గదులలో ఉంటే ఎలా సంయుక్త? వచ్చిన బంధువులు కూడా ఏమీ హడావిడి చేయడం లేదు. నేనొక్కదాన్ని ఎన్ని పనులని నెత్తిని పెట్టుకోవాలి? ఏంటో ఈవిడేంటి ఇంత హడావుడి చేస్తుంది? ఏ చిన్న అవకాశం దొరికినా ఈ పెళ్లిళ్ళు ఆపాలని ట్రై చేసే ఈవిడ ఇప్పుడు ఇంత హడావిడి చేస్తుందంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇంకా నా మొహం చూస్తూ నిలబడ్డారేంటి? ఆ పసుపు కొమ్ములు అవి తీసుకొని బయలుదేరండి. ఏంటి నిత్య అలా చూస్తున్నావు? ఆంటీ, నేను ఒక 10 minutes లో వస్తాను, మీరు వెళ్ళండి. అది కాదమ్మా, అక్కడ నువ్వు లేకుండా ఎలా జరుగుతుంది? కోసే విమలా, తను వస్తానంటుందిగా. మనం వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకుని అప్పుడు పిల్లల్ని పిలవచ్చు. ముందు మనం వెళ్దాం. పదా పదా, రా. ఇన్ని రోజులు వీళ్ళ ప్రేమని కంట్రోల్ చేసుకున్నారు గాని పెళ్లి దగ్గర పడుతుంది అంటే వీళ్ళ మొహాల్లో ఒకరికొకరు దూరం అవుతున్నారనే బాధ ఎక్కువ అవుతుంది.